హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. బయట ఎండవేడికి ఏదైనా చల్లచల్లగా తాగాలనిపిస్తే నేను చూపించే ఈ షర్బత్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేడిలో ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు చల్లచల్లగా తాగుతూ ఉంటే హాయిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ షర్బత్ని ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ లేదంటే వెల్కమ్ డ్రింక్గా కూడా చేయటానికి చాలా బాగుంటుంది. మరి ఎందుకు ఆలస్యం, ఈ చల్లని షరబత్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అడుగు మందముగా ఉన్న ఒక గిన్నెలో 3 కప్పుల పాలను తీసుకోండి. దీనిలోనే 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వండి. మీకు ఈ తీపి సరిపోదు అనుకుంటే మీ టేస్ట్ని బట్టి 1 లేదా 2 టేబుల్ స్పూన్లను వేసుకోండి. పాలు కాగేలోపు ఒక బౌల్లో 2 టీ స్పూన్ల సబ్జా సీడ్స్ని తీసుకొని 1/2 కప్పు నీరు పోసి ఒకసారి కలుపుకొని నానటానికి పక్కన పెట్టుకోండి. పాలు కాగే లోపల ఇవి నానిపోతాయి. మరో బౌల్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని దీనిలో 1/2 కప్ పాలను కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పాలు మీగడ పట్టకుండా అడుగు పట్టకుండా మధ్యలో కలుపుకుంటూ కాగనివ్వండి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 10 బాదం పప్పులని 10 జీడిపప్పులను తీసుకొని రాత్రంతా లేదంటే వేడి నీరు వేసి నానబెట్టుకోండి. పాలు కాగేలోపు ఇవి నాని బాదం పప్పు పైన ఉన్న తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్ని బాదం పప్పుల తొక్కని తీసిన తర్వాత మిక్సీ జార్లోకి జీడిపప్పులని బాదం పప్పులను తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరిగాయి కదా, ఫ్లేమ్ని లోలో పెట్టి ఇప్పుడు దీనిలో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒకే దగ్గర కాకుండా చుట్టూ పోసుకోండి. ఇలా పోసుకుంటే ఉండకట్టకుండా ఉంటుంది. పోసిన వెంటనే ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మధ్యలో కలుపుతూ 5 నుంచి 6 నిమిషములు ఉడికించుకోండి. ఇలా 6 నిమిషములు ఉడికిన కస్టర్డ్లో మనము పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పుల మిశ్రమాన్ని వేసుకొని కలుపుకుంటూ 2 నిమిషములు ఉడికించుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ పైన మీగడ పట్టకుండా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన కస్టర్డ్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం స్వీట్గా ఉన్న ఒక పెద్ద యాపిల్ తీసుకొని తొక్కని పీల్ చేసి తురుముకోవాలి. పెద్ద రంధ్రాలు ఉన్న సైడ్ నుంచి తురుముకోండి. పెద్ద రంధ్రాలు ఉన్న సైడ్ నుంచి తురుముకుంటే సన్నగా పొడుగ్గా వస్తాయి. ఇలా తురుముకున్న యాపిల్ని చల్లారిన కస్టర్డ్ మిల్క్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. తరువాత మనము నానబెట్టిన సబ్జా సీడ్స్ని, కొన్ని రోజ్ పెటల్స్ని, సన్నగా తరిగిన బాదం జీడిపప్పు పలుకులని వేసుకొని బాగా కలుపుకొని తరువాత మూత పెట్టి 2 గంటల కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంతేనండి, సింపుల్గా చేసుకున్న చల్లని హెల్దీ డ్రింక్ యాపిల్ షర్బత్ రెడీ అయిపోయింది. మరొకసారి అంతా కలుపుకొని మీకు ఏమైనా స్వీట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడైనా కలుపుకోవచ్చు. ఇంత ఎండల్లో ఇంటికి వచ్చిన గెస్టులకి చల్లని ఈ యాపిల్ షర్బత్ని ఇస్తే మళ్ళీ అడిగి తాగుతారు. మరి అంత టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తే తప్పకుండా ఈ షర్బత్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.